ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం. ఏంటి? నా మొగుడు కుక్క, నా మొగుణ్ణి అంత మాట అంటావా? వీడేమంటున్నాడో విన్నావా? నా కొడుకు వీడి బాత్రూమ్ కడగాలట. నా కొడుకు. ఏం మహేంద్ర, నువ్వు అన్నయ్యతో ఆ పని చేయించమన్నావా? చచా, ఎంత తప్పు మాట్లాడావు మహేంద్ర. అన్నయ్యతో నీ బాత్రూమ్ క్లీన్ చేయిస్తే మరి నా బాత్రూమ్ ఎవరు క్లీన్ చేస్తారు? ఇది దుర్మార్గమే, రాక్షసత్వమే. ఇంత నీచంగా ఏ ఆడది ప్రవర్తించదే. నా మహారాజు మీ బాత్రూమ్ కడగటం ఏంటే? మీకు పాపం చుట్టుకుంటుంది. కుదరదు, వాడు చెయ్యడు. ఇంత చండాలమైన పని వాడు చెయ్యడే. చెయ్యడా? చెయ్యడు. కళ్యాణరాముడు గారు, కళ్యాణరాముడు గారు, ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. ఇలారా. ఏంటి చెల్లెమ్మా? అంతా విన్నావా? మరైతే వెళ్ళు. వెళ్ళి ముందు బావగారి బాత్రూమ్, తర్వాత నా బాత్రూమ్ తళ తళ మెరిసిపోవాలి. వెళ్ళు. నేను చెయ్యను. చెయ్యవా? నేను చెయ్యను. గొప్ప వాసన. చెయ్యవా? వద్దు బావగారు, నేను చెయ్యను. మహేంద్ర, మర్యాదగా ఎందుకు చెప్తున్నావు? గౌరవం ఇచ్చి చెప్పు, అప్పుడు వింటాడు అన్నయ్య. నన్ను కొట్టొద్దని చెప్పినా. వద్దు, నా కొడుకును కొట్టద్దు. వద్దు, నీకు పుణ్యం ఉంటుంది. ఇందాకేదో పాపం చుట్టుకుంటుందన్నావు, ఇప్పుడు పుణ్యం అంటున్నావు. అసలు ఇందులో ఏది కరెక్ట్? అయ్యో, పుణ్యమే పుణ్యమే ఉంటుందమ్మా. వద్దని చెప్పమ్మా. వద్దు, నాకు పుణ్యం వద్దు, పాపమే కావాలి. సో నువ్వే నీ నోటితో నీ కొడుక్కి చెప్పు, వెళ్ళి మా బాత్రూంలు క్లీన్ చేయమను. చెప్పు. నేను చెప్పను. అలాగా? నా కొడుకును కొట్టద్దు. వద్దు వద్దు. మరి చెప్పు. నేను చెప్పను, చెప్పలేను. కొట్టద్దు కొట్టద్దు కొట్టద్దు. నువ్వు చెప్పకపోతే అన్నయ్యకి పడతాయి, వాడు చెయ్యకపోతే నీకు పడతాయి. అయ్యో, అయ్యగారిని కొడతారా? ఎంత దుర్మార్గం వీలది. ఒకటో రెండో మూడో కాదు మహేంద్ర, వరుసగా ఓ 25 50 వెయ్యాలి. వద్దు చెల్లెమ్మా, చెల్లెమ్మా వద్దు. నానా ఆపండి. వెళ్ళరా, వెళ్ళు. వాళ్ళు చెప్పిన పని చేసేయ్. చేసేయరా.
అయ్యో దేవుడా, నన్ను ఇంకా ఎందుకు ఉంచావు? ఇంకెన్ని దారుణాలు చూడాలని ఉంచావు? ఏమే, మీరు బాగుపడరే, నాశనమైపోతారు, నాశనమైపోతారు. ఏంట్రా చూస్తున్నావు? నీ బాబుకి ఇవ్వమంటావా గౌరవం? వద్దు బావా, గౌరవం వద్దు 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 బావా, నేనే కడుగుతాను. వెళ్ళి క్లీన్ చెయ్యి, చంపేస్తాను. సత్తి, అయ్యగారు అది ఎలా కడగాలో చెప్పు, చెప్తాను అయ్యగారు. నేనే కడుగుతాను. పదండి అయ్యా. అమ్మో కంపు. సత్తి, ఎలా చేయాలో చెప్పు. అయ్యగారు ఆ నీచుడు బాత్రూమ్ మీరు కడగడం ఏంటి అయ్యగారు? నేను కడుగుతాను, మీరు వద్దయ్యా, మీరు వెళ్ళండి. అమ్మో, నువ్వు కడుగుతావా? వద్దు సత్తి, మళ్ళీ బావగారు చూశారంటే వెళ్ళి నాన్నను కొడతారు. వద్దు, నేనే కడుగుతాను. అయ్యా నా మాట వినండి, నా మాట వినండి. అమ్మో, ఏంట్రా సత్తి, వద్దంటున్నావేంటి? ఆ, 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 ఏం లేదయ్యా, యాసిడ్తో కడుగుతానంటుంటే వద్దు పినాయిల్తో కడుగు అంటున్నాను. ఆ, ఆ, వెళ్ళండి, కడగండి, పినాయిల్తో కడగండి, కడగండి కడగండి. రాత్రంతా తాగేసి కక్కినట్టున్నాడు వెధవ, కొంపు కొట్టేస్తుంది. రే సత్తి, నువ్వు పో, వాణ్ణి క్లీన్ చేయనివ్వు. ఆ, రేయ్, పో. సరిగ్గా క్లీన్ చేయరా, నీట్గా. అయ్యో, నా కొడుక్కి ఎంత కష్టం వచ్చింది గోదావరి. ఆ దేవుడెంత నిర్దయుడో చూడు. నా కొడుకు చేత వాళ్ళు బాత్రూంలు కడిగిస్తూ ఉంటే వాళ్ళని నిలువునా కాల్చి బూడిద చేయకుండా ఇంకా చూస్తూనే ఉన్నాడు. అయ్యగారు, అయ్యగారు, చాలా కష్టంగా ఉంది అయ్యగారు. ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. మీరే ఏదో ఒకటి చేసి దుర్గమ్మని తీసుకురండయ్యా. దుర్గమ్మ వస్తేనే ఈ దుర్మార్గాలు ఆగుతాయి. ఆవిడే ఆపగలరు. ఏదో ఒకటి చెయ్యండయ్యా, ఏదో ఒకటి చేయండి. గోదావరి, నేను చేశాను గోదావరి. ఏ మగాడు నేను చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. పిల్లలు పుట్టాక భార్య చనిపోతే పిల్లల్ని తనే చూసుకోవాలి గాని వాళ్ళ కోసం ఇంకో పెళ్లి చేసుకోకూడదు. నేను తప్పు చేశాను దేవుడా. నా తప్పులకి నన్ను శిక్షించు. నా కుటుంబాన్ని కాపాడు దేవుడా. దుర్గని ఎలాగైనా ఈ ఇంటికి పంపించు. నమస్తే సార్. నమస్తే. ఏంటి రాజు, ఎలా ఉంది అతనికి? డాక్టర్ గారు ఏమన్నారు? సార్, ఆపరేషన్కి ఏర్పాటు చేస్తున్నారు సార్. రవిని ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. సరే సరే,
ఆపరేషన్కి ఎంత కట్టాలన్నారు? ముందు 2 లక్షలు కట్టమన్నారు సార్. గోదావరి, ఆ డబ్బు రాజీవ్కి. నువ్వు వెళ్ళి బిల్లు కట్టా. ఓకే సార్. అయ్యగారు అయ్యగారు, మా అబ్బాయికి పెద్ద ఆపరేషన్ సార్. మా అబ్బాయిని మీరే కాపాడాలి అయ్యగారు. ఏడవకండి, వద్దు. రవికి ఏం కాదు. ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కట్టమని మేనేజర్ని పంపించాను. ఆపరేషన్ జరుగుతుంది. డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మీరేం కంగారు పడకండి. డాక్టర్ గారు, రవి పరిస్థితి ఎలా ఉంది? అతను ఇన్ని రోజులు ట్రీట్మెంట్కి స్పందించాడు. సడన్గా మార్నింగ్ నుంచి కండిషన్ చాలా క్రిటికల్ అయింది. కొన్ని టెస్టులు చేస్తే బ్రెయిన్లో సెరిబ్రమ్ దగ్గర ఓ క్లాట్ ఉన్నట్టు కనబడింది. ఆపరేషన్ చేసి దాన్ని తీసేస్తాం. అది తీసేస్తే అతను మామూలు మనిషి అవుతాడా? అది చెప్పలేం సార్. ఆపరేషన్ అయ్యాక గానీ మేము ఏ విషయం చెప్పలేం. ఆపరేషన్ చేసేది చాలా సెన్సిటివ్ పార్ట్లో. అతని బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. అయ్యో రవి. అమ్మా, ఏడవకండి అమ్మా. ఇంకా ఆపరేషన్ జరగలేదు కదా. రవి చాలా మంచి కుర్రాడు. అతనికి ఏమీ కాదు. ఆ దేవుడు ఉన్నాడు, డాక్టర్ గారు ఉన్నారు, కాపాడతాడమ్మా. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఎలాగైనా అబ్బాయిని కాపాడండి ప్లీజ్. ఓకే. అమ్మా గోదావరి, ఊరుకోమ్మా, రవికేం కాదు. ఆపరేషన్ అయ్యాక ఖచ్చితంగా తగ్గిపోతుంది. మామూలు మనిషి మనతో సరదాగా మాట్లాడతాడు. ఊరుకోండి. సువర్ణ, కాఫీ తీసుకో. అక్కడ పెట్టు. నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి తర్వాత అవుతాను. అంత ఇంపార్టెంట్ కాల్ ఎవరికి? అదేమన్నా బిజినెస్ కాలా? ఇప్పుడు నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ మురారి గడు బతకడం. వాడి కోసమే ఈ కాల్. ఓహో, కొడుకు మీద ప్రేమ. అరే, వాడు బ్రతకాలంటే ఆ మాత్రం ప్రేమ చూపించాలి కదా. పైగా నా బిజినెస్కి వాడి అవసరం చాలా ఉంది. కానీ నీ ప్రేమకి మురారి బతకడేమో, చచ్చిపోతాడేమో. అంటే దుర్గ ప్రేమకి మాత్రం వాడు బతుకుతాడా? అది పిచ్చి రఘురాం. దుర్గ ఎంత ప్రేమ చూపించినా వాణ్ణి బ్రతికించుకోలేదు. నేను కనికరిస్తేనే వాడు బ్రతుకుతాడు. అందుకే వాణ్ణి బ్రతికించడానికి కాల్ చేస్తున్నాను. వాడికి కావలసిన హార్ట్ కోసం. హలో డాక్టర్. హలో మేడం, సారీ. నేను ఆపరేషన్లో ఉండడం వల్ల ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను. సరే సరే, నేను నా కొడుకు మురారి బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్. వాడికి 10 days లోపు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాలి. చెయ్యకపోతే వాడు బతకడు. కాబట్టి మీరు నాకు వెంటనే ఆ బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే గుండెని పంపించాలి. AB నెగిటివ్ అంటే చాలా కష్టం మేడం. కష్టమని నాకు చెప్పద్దు. ఆ కష్టం ఖరీదు 1 కోటి రూపాయలైనా సరే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఆ కోటికి 1000 రెట్లు లాభం వస్తుంది కాబట్టి. నువ్వు దేశంలో ఉన్న నీ నెట్వర్క్ మొత్తానికి చెప్పు.
మాక్సిమం 1 వీక్లో హార్ట్ విశాఖపట్నానికి చేరుకోవాలి. 8th డే మురారికి ఆపరేషన్ జరిగిపోవాలి. 9th డే ఆ కొత్త గుండెలో మురారి ఒంటికి సరిపడా బ్లడ్ ని పంపింగ్ చెయ్యాలి. 10th డే మురారి ఇంటికొచ్చేయాలి. వాణ్ణి నా ఇంటికి తీసుకువెళ్ళాలి. డాక్టర్, చెప్తుంటే అర్థం కాలేదా? ఎస్, వాడు నా కొడుకే. హార్ట్ దెబ్బతింది. ట్రాన్స్ప్లాంటేషన్ చేసి తీరాలి. వాడి రిపోర్ట్స్ అన్ని నీకు పంపిస్తాను. నీకు చిన్నగా మైల్డ్ స్ట్రోక్ వచ్చిందిరా. స్ట్రోక్ అంటే అదేం పెద్దది కాదు, చాలా చాలా మైల్డ్గా వచ్చిందిరా నా. సో సువర్ణ సువర్ణ మురారికి కావాల్సిన గుండె గురించి మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుపడతావేంటి? మురారి చూడు చూడు. అమ్మా మురారి, అది నీ గురించి కాదు, నీ గురించి కాదు. సువర్ణ, ఎంత పనిచేశావు. ఇలాంటి మాట్లాడేటప్పుడు డోర్ వేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు పద, తీసుకుపదా. అమ్మా 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 అమ్మా. రే మురారి, ఏంట్రా అరుస్తున్నావు? వస్తున్నానుండు. అమ్మా మురారి, అమ్మా మురారి, ఎందుకు అరుస్తున్నావు? మురారి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నిన్ను గట్టిగా అరవద్దని చెప్పానా? నేను అరిచిన అరవకపోయినా 10 రోజుల తర్వాత బతికి ఉండను కదమ్మా. మురారి, ఏం మాట్లాడుతున్నావురా? నిజం చెప్పమ్మా, నేను 10 రోజుల తర్వాత చచ్చిపోతానా? రే మురారి, రే ఏం మాట్లాడుతున్నావు మురారి? నా హార్ట్ వీక్ అయిందా? రే, నువ్వు స్పోర్ట్స్ పర్సన్ విరా, నీకు హార్ట్ వీక్ గా ఉండడం ఏంట్రా? నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే 10 రోజుల్లో చచ్చిపోతానా? రే రే, ఏంట్రా ఇది? నీకెవరు చెప్పారు? ఇదిగో ఈ సువర్ణ ఫోన్లో చెప్తుంటే విన్నానమ్మా. ఇది నిజమా కాదా చెప్పమ్మా. రే, అదేం కాదురా. సువర్ణ, ఎంత పని చేసావు? మురారి, మురారి, అదంతా అబద్ధం మురారి. ఆవిడ ఎవరి గురించో మాట్లాడుంటుంది. నువ్వు బాగు అమ్మా, చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. నాకు నిజం మాత్రమే చెప్పమ్మా. నా అమ్మ నాతో ఎప్పుడు అబద్ధం చెప్పదు. అమ్మా చెప్పమ్మా. రే మురారే, అమ్మని చెప్తున్నాన్రా, ఆ విషయం మర్చిపోరా. నీకేం కాదు, కాకూడదు. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నక్షత్ర, వెళ్ళి లోపలికి తీసుకెళ్ళు, లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళు నాన్న. మురారి, ప్లీజ్ వెళ్ళు. రా మురారి. నువ్వుండు నక్షత్ర. అమ్మా అమ్మా, నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా.
దుర్గా చెప్పదు మురారి. సువర్ణ దుర్గా నువ్వొక్క నిమిషం ఉండు. మురారి, దుర్గా తన నోటితో తను నిజం చెప్పదు. నేను చెప్తాను. అమ్మా అమ్మా ఏం జరిగినా సరే నన్ను నువ్వు మాత్రమే కాపాడాలి. నువ్వు ఏం చేసినా సరే నన్ను బతికించమ్మా. అంతేగాని ఈవిడ పాపిష్ట డబ్బు నాకొద్దు. అలా బతికితే నేను చచ్చినట్టే లెక్క. మురారి ఇంకో మాట చావు గురించి మాట్లాడుకో. నేను నిన్ను బ్రతికించుకుంటాను. ఎంత కష్టమైనా సరే నిన్ను బ్రతికించుకుంటాను రా.